నర్సారావుపేట పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థపై గత 3 నెలలుగా తీసుకున్న చర్యల కారణంగా భారీ వర్షాలకు కురిసినప్పటికీ ప్రజల జీవన స్థితికి ఎటువంటి ఇబ్బందులు కలుగలేదని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో పర్యటించి ప్రతి మురుగు కాలువలను మున్సిపల్ సిబ్బందిచే శుభ్రం చేయించేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాలలో వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవడం వలన పట్టణంలో ఎక్కడా ముంపుకు గురి కాలేదని తెలిపారు. పట్టణ ప్రజల సహకారం కూడా లభించినందున డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రం చేసేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, అధికార సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టా కిరణ్, క్రాంతి కుమార్, గంగుల పెద్దిరెడ్డి, సి బాబురావు తదితరులు పాల్గొన్నారు. మరి గడిచిన వారం నుంచి కూడా రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుంది. వర్షాలు, వరదల వల్ల మరి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకుంటుంది. మరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, మరి మాజీ కౌన్సిలర్స్, కార్యకర్తలు అందరూ కూడా మరి పట్టణం అంతా తిరుగుతూ ప్రతి కాలువ డ్రైన్ శుభ్రం చేస్తున్నాము, సిల్ట్ తీస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటిని ముందుగానే డోజర్ పెట్టి మరి గాడులు కొట్టిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా వరద నీరు రాకుండా పట్టణంలోకి మరి కాపాడుకుంటూ గడిచిన 3 నెలలుగా ఇదే పని చేస్తూ ఉన్నాము. నర్సరావుపేట పట్టణానికి ముంపు రాకుండా కాపాడదామని మరి ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మరి కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, శానిటరీ వర్కర్స్, ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా మున్సిపల్ కాంట్రాక్టర్స్ క్రాంతి కుమార్ గారు, కొట్టా కిరణ్ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి రాత్రి మహిళలు కష్టపడి పనిచేస్తున్నారు. మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి. మన పట్టణాన్ని వరద ముప్పు నుంచి కాపాడుకునే బాధ్యత మనం చేపట్టాలి.